స్నేహ రా లోపలికి రా. స్నేహ కూర్చో. పర్లేదక్క. ఏంటి ఈ సర్ప్రైజ్? నువ్వు వస్తున్నట్టు ఫోన్ కూడా చేయలేదు. అనుకోకుండా సాంగ్ పాడడానికి వచ్చానక్క. అలాగే నేను చూసిపోదామని. నిజమా స్నేహ? నువ్వు మళ్ళీ పాటలు పాడడం మొదలుపెట్టావా? అంటే క్యాజువల్గా జరిగింది. పెళ్లికి ముందు ఒక మూవీకి సైన్ చేశాను. అది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆ మూవీ కాదు, నీ కెరియరే మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక ఆపకు, కంటిన్యూ చేయి. నాకైతే ఇష్టం లేదక్క. మన ఊళ్ళోనే ప్రశాంతంగా ఉండిపోవాలనుంది. అక్కడ నీకు మనశ్శాంతి ఎక్కడుంది? అమ్మ నాయుడు బావ కూడా ఇదే చెప్పి పంపించారు. కానీ నేనే ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. తేల్చుకోవడానికి ఏముంది? పాటలు పాడడం నీకు ఇష్టం. పెద్ద సింగర్ అవ్వాలన్నది నీ కల. నీ భవిష్యత్తు నువ్వు కోరుకున్నట్టు ఉండాలని మా అందరి కోరిక. ఇదేంటే ఇది తగలబడింది? ఇది ఇప్పుడు తగలడింది ఎందుకు అర్థం కావట్లేదు అత్తయ్య. అమ్మ స్నేహ, ఎంతసేపు అయిందమ్మా వచ్చి? ఎలా ఉన్నావు? ఇంట్లో ఎలా ఉన్నారంతా? నేను బాగున్నాను అత్తయ్య. మీ చేతిగాయం తగ్గిందా? తగ్గిపోతుందమ్మా. హాయ్ స్నేహ, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ ఇందు. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. ఏంటప్పన్నా, పెళ్ళయ్యాక మన ఇంటికి స్నేహం మొదటిసారి వచ్చింది. అలా నుంచోబెట్టి మాట్లాడతావేంటి? కూర్చోబెట్టి కాఫీయో టీయో ఇవ్వు. నాకెందుకు అత్తయ్య మర్యాదలు? అవునమ్మా, ఇది మీ అక్క ఇల్లు. నీ పుట్టింటితో సమానం. అవును, నువ్వు ఒక్కదానివే వచ్చావా? అమ్మ, అన్నయ్య, నాయుడు బావ ఎవరూ రాలేదా? లేదత్తయ్య, సాంగ్ రికార్డింగ్ ఉంటే వచ్చాను. వావ్, ఏ మూవీ స్నేహ? ఏదో చిన్న సినిమా. చిన్నదో పెద్దదో పని చేసుకుంటేనే మంచిదమ్మా. ఊరికి ఖాళీగా ఉంటే ఏమొస్తుంది? అమ్మా అపన్న, స్నేహం లోపలికి తీసుకెళ్ళు. ప్రయాణం చేసి పాట పాడి పాపం అలసిపోయి ఉంటుంది. స్నానం చేసి భోంచేస్తుంది. మీ అబ్బాయి తన ఫ్రెండ్స్ వస్తున్నారంట అత్తయ్య. అందరూ కలిసి ఒకేసారి భోంచేద్దాం. ఇంకా వంట కూడా అవ్వలేదు. ఆహా, పదవే, రూమ్ చూపిస్తాను, రెస్ట్ తీసుకుందు గాని. రెస్ట్ ఎందుకక్క? పద, నేను వంటలో హెల్ప్ చేస్తాను. అయ్యో, నీకెందుకమ్మా శ్రమ? పర్లేదత్తయ్య, పదక్క. రా. నువ్వు కూర్చోవచ్చు కదే. పర్లేదక్క. సరే ఉండు. ఇంకేంటి స్నేహ విశేషాలు? నువ్వే చెప్పాలి, నీ కొత్త కాపురం సంగతులు. అవును, అడగడం మర్చిపోయాను. అమ్మ, నాయుడు బావ, కావేరి అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? ఉన్నారు. నాకైనా నాయుడు బావకైనా అమ్మకైనా కోలుకోవడానికి కొంత టైం పడుతుంది. అయినా పరిస్థితులతో రాజీ పడ్డం తప్ప మేం చేయగలిగింది కూడా ఏముంది? పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు స్నేహ. కాలం మారుతుంది. మన గమ్యాలు, జీవితాలు కూడా మారుతాయి. మనసు మాత్రం మారదక్క. నాయుడు బావ నా జీవితంలో లేకపోయినా నా మనసులో అయితే ఉంటాడు కదా. చేజారింది తిరిగి దక్కదని తెలుసు. కాని తీరని వెలితి, తడారని బాధ జీవితాంతం ఉంటాయి కదా. ఒకందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాలా నీ జీవితాన్ని నాశనం చేయలేదు. అర్జున్ని ప్రేమించిన నువ్వు పొరపాటున ఆర్యని పెళ్లి చేసుకుంటే ఇద్దరి పరిస్థితి ఒకటే అయ్యేది. మా కన్నీళ్లు తుడవడానికి నీ దగ్గర కూడా నవ్వులుండేవి కావు. అలా జరగనందుకు నాకు సంతోషంగా ఉందక్క. ఆర్య మంచి మనసు. తను చేసిన త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. పాపం, నిన్ను త్యాగం చేసి ఆర్య కూడా నాలాగే బాధపడుతూ ఉంటాడు కదా. అమాయకుడక్క, ఎప్పుడూ నవ్విస్తూ ఉంటాడు కదా. ఏంటక్క, నేను నవ్వుతుంటే నువ్వేడుస్తున్నా? ఈ పరిస్థితుల్లో కూడా ఇతరుల గురించి ఎలా ఆలోచించగలుగుతున్నావే? అలవాటైపోయిందక్క.
నీ నుంచే నేర్చుకున్నాను. నీ జీవితం గురించి ఆలోచించకుండా నాకు పెళ్లి కావాలని ఆర్యతో పెళ్లి నాటకం ఆడావు. ఆర్య నీ మనసులో లేకపోయినా ఇంటి పరువు కోసం ఆర్యతో పెళ్లికి సిద్ధపడ్డా. నాకు తెలిసింది కొన్నే, తెలియకుండా ఇంకెన్ని చేస్తున్నావు. నీది గొప్ప మనసక్క. నాన్న, అమ్మ, అన్నయ్య ముగ్గురు కలిస్తే ఎలా ఉంటారో అలా ఉంటావు నువ్వు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అంతలా నేనేం చేశానే? నాకు అక్కగా పుట్టావు కదా, అది చాలదు. అది సరిగాని బావ ఎప్పుడొస్తాడు? తనతో వచ్చే ఫ్రెండ్స్ ఎవరు? తెలీదు. సో ఫస్ట్ టైం బావ ఫ్రెండ్స్ నీ చేతి వంట తింటున్నారనమాట. జాగ్రత్తక్క, రేపటి నుంచి నీ వంట తినడానికి బావ ఫ్రెండ్స్ క్యూ కడతారేమో. బావ జీవితం నీ జీవితం రెండు ఈ వంటింటికి సరిపోతాయేమో. రారా మా మా అపర్ణ, బావా వచ్చేసారా? నీ వైఫ్ అర్జున్? హాయ్, ఐఎమ్ పునీత్. మీ హస్బెండ్కి క్లోజెస్ట్ ఫ్రెండ్ని. పునీత్. తను నా వైఫ్ కాదు. అమ్మా అమ్మా. నమస్తే అమ్మా. నమస్కారం బాబు. దీర్ఘాయుష్మాన్ భవ. బావున్నావు పునీత్ బాబు? బాగున్నాను. ఎన్నాళ్ళకి వచ్చావు? అమ్మా నాన్న అంతా బావున్నారా? ఆల్ ఆర్ ఫైన్ ఆంటీ. మీ హెల్త్ ఎలా ఉంది? నా కొడుకు కోడలు నన్ను దేవతలా చూసుకుంటున్నారు. నాకే బాబు, అంతా బావుంది. షీఈ్ మై వైఫ్ అపర్ణ. అపర్ణ, హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ పునీత్, బెంగళూరు బాయ్. నమస్తే. హాయ్. ఏయ్ స్నేహ, నువ్వెప్పుడొచ్చావు? ఇందాకే బావా. అందరూ బాగున్నారా? సాంగ్ రికార్డింగ్ ఉంటే వచ్చిందండి. ఓ రేయ్, మ్మ్. తను నా మరదలు స్నేహ. యునో, తను పెద్ద సింగర్, చాలా బాగా పాడుతుంది. ఈ మధ్య రీసెంట్ గా వచ్చిన మూవీస్ అన్నిట్లో తనే పాడింది. ఓ అవునా? ఐ లైక్ మ్యూజిక్ అండి. ప్రాణం అనుకోండి. నైస్ టు మీట్ యూ. అత్తయ్యా, ఏంటి? ఆకలిస్తుంది. ఆ, ఆ, తింటూ కూడా కబుర్లు చెప్పుకోవచ్చు. పదండి భోంచేద్దాం. ఆ, ఓకే. పదండి. పదరా. జాస్ని. పదిందు. స్నేహ, నువ్వు కూడా కూర్చో. తర్వాత ఇద్దరం కలిసి తిందాం అక్క. ప్లీజ్, అందరం కలిసే తిందాం. ఒకరికొకరం సర్వ్ చేసుకుందాం. కూర్చోండి. కూర్చో స్నేహ. స్నేహ పాట పాడడానికి రాలేదు. ఆ నాయుడు బాబు గడి కోసం వచ్చింది. వాడు కూడా ఇక్కడికి వచ్చాడు. ఇద్దరు కలిసి ఇంటికెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. ఏంటి, మీ ఆయన ఎక్కడా? వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికెళ్లారు. బాబాయ్ నీ బొంద హైదరాబాద్ వెళ్ళాడు.